తాజాగా గూగుల్ కంపెనీ వాళ్ళు భారతదేశంలో ఉన్న రైతులకి అలానే అగ్రికల్చర్ సెక్టార్కి హెల్ప్ చేయడం కోసం ఒక కొత్త ఏఐ మోడల్ని అయితే డెవలప్ చేశారు. ఈ పర్టికులర్ ఏఐ మోడల్ని యూస్ చేసుకుని గత 2-3 సంవత్సరాలుగా ఒక పర్టికులర్ ఫార్మింగ్ ఏరియాలో అక్కడ ఎటువంటి పంటలు వేశారో అక్కడ నీటి అవైలబిలిటీ ఎలా ఉంది, చుట్టుపక్కల కోల్డ్ స్టోరేజ్లు ఏమైనా ఉన్నాయా, ఇటువంటి చాలా వివరాలను అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ద్వారా ఈ డేటాను సేకరిస్తున్నారు. దీని ద్వారా రైతులకి ఎలా ఉపయోగం ఉంటుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ 3 బ్యాచ్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. 4th బ్యాచ్ స్టార్ట్ చేసాము. 5th బ్యాచ్ జూలై 30 తారీఖున స్టార్ట్ అవబోతుంది. కోర్స్ మొత్తం ఆన్లైన్ లో జరుగుతుంది. ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ సెషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాము. ఏఐ బిగినర్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి సెకండ్ లెవెల్ కోర్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఏఐ కన్సల్టెన్సీ సర్వీస్ కూడా అందజేస్తున్నాము. ఏఐ తెలుగు ఛానల్ ద్వారా ఏఐ కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. ఏఐ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. సో గూగుల్ వాళ్ళు డెవలప్ చేసిన అగ్రికల్చర్ ఏఐ మోడల్ పేరు అగ్రికల్చరల్ అండర్స్టాండింగ్ ప్లాట్ఫామ్ అనమాట. దీన్ని ప్రీవియస్ గా వీళ్ళు పెట్టిన పేరు ఏంటంటే ఆంట్రో కృషి అనే ఒక పేరుతో వీళ్ళు డెవలప్ చేశారు. దాన్ని ఇప్పుడు రైతులకి అలానే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే అందుబాటులో తీసుకురాబోతున్నారు. వాస్తవానికి పర్టికులర్ మోడల్ అనేది 2023 సంవత్సరంలోనే గూగుల్ కంపెనీ వాళ్ళు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ యూజ్ చేసి కొన్ని మోడల్స్ అయితే డెవలప్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణలో కొన్ని లొకేషన్స్ అనమాట. ఇవి ఇతర ప్రాంతాలకు సంబంధించి ఆ డేటాను తీసుకుని ఇక్కడ విలేజర్స్, అక్కడ ఉన్న రైతులకు సంబంధించిన ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. రీసెర్చ్ ఫర్ త్రూ మీనింగ్ఫుల్ ప్లాట్ఫామ్ విత్ స్టేట్ గవర్నమెంట్ అకాడమిక్ ఇన్స్టిట్యూట్ కమ్యూనికేషన్ ఇస్ షేర్డ్ విజన్ అక్రాస్ ద partnership for essential unlocking the potential of Indian agriculture power with a deep and accurate understanding of field performance and ever changing environmental conditions. Different environmental conditions అంటే అగ్రికల్చర్ భూముల్లో ఏదైతే తేమ శాతం కానీ లేకపోతే వర్ష శాతం కానీ మారుతూ ఉంటుంది. సో వాటన్నిటిని గమనించి చుట్టుపక్కల ఒక పర్టికులర్ ఏరియాని ముందు వీళ్ళు మ్యాపింగ్ చేసుకుంటారు. ఆ మ్యాపింగ్ చేసుకున్న తర్వాత అక్కడ చుట్టుపక్కల ఎన్ని చెట్లు ఉన్నాయి, అలానే ఇక్కడ వ్యవసాయానికి వీలుగా ఉంటుందా లేదా, ప్రీవియస్గా వీళ్ళు ఏ పంట వేశారు, చుట్టుపక్కల బోరు బావులు ఏమున్నాయి, ఈ డీటెయిల్స్ అంతా కూడా వీళ్ళు గ్యాదరించారు. సో అలా సేకరించిన డేటాని ఒక మోడల్ ద్వారా పెట్టడం ద్వారా రాబోయే సంవత్సరాల్లో ఈవెన్ ఒక 5-6 సంవత్సరాల తర్వాత కూడా ఒక లొకేషన్ వీళ్ళు ట్రాక్ చేయగానే ఈ వ్యవసాయ భూమిలో ఎటువంటి పంటలు వేయచ్చు, ఈ డేటా అంతా కూడా చేయగలుగుతారు. భారతదేశంలో కొన్ని లొకేషన్స్లో అయితే తీసుకుని వీళ్ళైతే ఆ మోడల్ని అయితే అప్లై చేస్తూ వచ్చారు. ఒకసారి నేను గూగుల్ వాళ్ళు డెవలప్ చేసిన మోడల్ మీకు చూపిస్తాను. ఇదే గూగుల్ వాళ్ళు డెవలప్ చేసిన మోడల్ అనమాట. మీరు ఇక్కడ జూమింగ్ చేస్తూ ఉంటే ఇక్కడ మీకు డీటెయిల్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ బ్రౌన్ కలర్లో చూపిస్తుంది, చూసారా డేటా అంతా. ఇవి వ్యవసాయ స్థలాలు అనమాట. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల దగ్గర ఉన్న కొన్ని స్థలాలను అయితే వీళ్ళు స్కాన్ చేశారు ఆల్రెడీ. ఇప్పుడు ఈ డేటాని ఇక్కడ మీరు సైడ్న ఒక బార్ కనిపిస్తుంది కదా, దీన్ని బట్టి మీరు అనలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫీల్డ్ అంటే వీళ్ళు ఆల్రెడీ గ్యాదర్ చేసిన డేటా సంబంధించిన ఫీల్డ్ని సెలెక్ట్ చేస్తుంది బ్రౌన్ కలర్లో. నేను దీన్ని అన్టిక్ చేశాను అనుకోండి, ఇది మాయమైపోయింది చూసారా. ఇప్పుడు మళ్ళీ నేను ఫీల్డ్ నొక్కితే ఆ డీటెయిల్స్ వస్తున్నాయి. ఇక్కడ నెక్స్ట్ ఆర్చర్డ్ ట్రీ క్రాప్ అంటే ఈ పర్టికులర్ ఏరియాలో చిన్నగా ఏమన్నా మొక్కలు లాంటివి కానీ చెట్లు లాంటివి పెరిగినాయి, ఆ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. నేను ఈ పర్టికులర్ బ్లూ మార్క్ని టిక్ని రిమూవ్ చేస్తే మీరు ఇక్కడ గమనించండి, ఇది మాయమైపోద్ది. సో వీళ్ళంతా మ్యాప్ చేశారు అనమాట. సో ఇది మ్యాప్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ డీటెయిల్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఇక్కడ ట్రీస్, ఈ ట్రీస్ సంబంధించిన కలర్ చూడండి. ఇప్పుడు ఈ ట్రీస్ సంబంధించిన టిక్ నేను రిమూవ్ చేశాను అనుకోండి, ఇక్కడ అన్నీ మారిపోయినాయి చూసారా. అంటే బాగా ఎక్కువ పెరిగిన చెట్లు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ చెట్లు కానీ ఇవన్నీ కూడా బాగా ఎక్కువ, ఈ ఏరియాలో ఎక్కువ బాగా చెట్లు పెరిగిన ప్రాంతాలన్నీ కూడా ఈ పర్టికులర్ సెగ్మెంట్ కిందకి వస్తుంది. దీన్ని మనం రిమూవ్ చేస్తే ఆ డీటెయిల్స్ రిమూవ్ అయిపోతాయి. నెక్స్ట్ డగ్ వెల్, చిన్న నీళ్లు స్టోర్ చేసుకునే ఏరియా అనమాట డగ్ వెల్స్ అంటే. అవి ఎక్కడ ఉన్నాయో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ. ఇక ఫైనల్గా ఫార్మ్ పాండ్ అంటే ఎక్కువగా పెద్ద బోరు బావులు అంటే తవ్వుతారనమాట. అక్కడ అటువంటి ప్రాంతాలు ఏమున్నాయని చెప్పి కూడా ఈ డేటా చెప్తుంది. సో ఇక్కడ ఈ మోడలింగ్ అంతా వన్స్ ఈ మ్యాపింగ్ చేసేసిన తర్వాత కంటిన్యూస్గా వీళ్ళు గూగుల్ శాటిలైట్స్ని యూజ్ చేసి మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ని యూజ్ చేసి ఈ డేటాని అక్వైర్ చేసుకుంటూ ఉంటారనమాట. సో ఈ పర్టికులర్ పొలాన్ని చూసుకున్న తర్వాత రాబోయే 2-3 సంవత్సరాల తర్వాత కూడా వీళ్ళ దగ్గర డేటా ఉంటుంది. ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాని ప్రభుత్వానికి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి కానీ అందజేస్తారు. అప్పుడు ఇన్ కేసు వీళ్ళు ఏదైనా ప్రభుత్వాలు ఏమన్నా పలానా పొలానికి ఏదన్నా ఎడిషనల్గా డబ్బులు శాంక్షన్ చేద్దాం అనుకుంటే కనుక అప్పుడు ఆ డీటెయిల్స్ చూసుకుని ఓకే ఈ పర్టికులర్ స్థలం వ్యవసాయానికి అనుగుణంగా ఉన్న స్థలమా లేకపోతే నార్మల్ స్థలం అంటే ఆ స్థలం మనకి బీడు భూమా లేకపోతే మన వ్యవసాయానికి అందుబాటులో ఉన్న భూమా అనేది మనం చెక్ చేసుకోగలుగుతారు అనమాట. ఇలాగా ఈ పర్టికులర్ మోడల్ అయితే డెవలప్ చేశారు.
ఇది నిన్న గూగుల్ కంపెనీ వాళ్ళు అయితే వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది అనమాట ఈ మోడల్. ఆ డేటా సంబంధించిన ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చారు. ల్యాండ్స్కేప్ అండర్స్టాండింగ్ లెవరేజ్ శాటిలైట్ ఇమేజరీ అండ్ మెషిన్ లెర్నింగ్, ఇక్కడ అగ్రికల్చర్ మానిటరింగ్ అండ్ ఈవెంట్ డిటెక్షన్. అంటే ఇక్కడ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎంత క్లారిటీగా వస్తుందంటే, మనం ఒక స్థలాన్ని వాళ్ళు మానిటర్ చేసిన తర్వాత ప్రభుత్వం దగ్గర డేటా వెళ్ళిపోతుంది. లేకపోతే మనకి ఎవరైనా రైతులు ఆ పర్టికులర్ భూమిని కొనుక్కుందాం అనుకుంటే కనుక ప్రీవియస్గా ఎవరు అక్కడ ఏ పంట వేశారు, లేకపోతే రాబోయే రోజుల్లో ఏ పంట వేస్తే బాగుంటుంది, అది విత్తనం నాటే దగ్గర నుంచి కోత కోసే వరకు, అలానే దమ్ము చేసే వరకు, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఈ పర్టికులర్ ఏ మోడల్ ద్వారా అయితే రైతులకు కానీ ప్రభుత్వానికి కానీ అన్ని రంగాల వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా అయితే ఈ మోడల్ డెవలప్ చేసామని చెప్పారు. ప్రెజెంట్ అయితే ఇది టెస్ట్ వెర్షన్ మాత్రమే మనకి రిలీజ్ చేశారు అనమాట. కావాలంటే వేరే వేరే కంపెనీస్ ఏపీఐ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది ఓపెన్ ప్లాట్ఫామ్ కింద గూగుల్ వాళ్ళు డెవలప్ చేశారంట. దీని లింక్ కూడా మీకు అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. అంటే ఇక్కడ మన ఇండియాలో కొన్ని లొకేషన్స్ వరకు అయితే గూగుల్ వాళ్ళు టెస్ట్ చేశారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల దగ్గర ఒకటి, అలానే మనకి ఈ పర్టికులర్ ఏరియాలో, అలానే పైన ఈ 3 లొకేషన్స్ అయితే ప్రజెంట్ అయితే వీళ్ళు టెస్ట్ చేసిన డేటా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకొంత డేటాను కూడా గూగుల్ వాళ్ళు కలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఏంటంటే, కరువు వచ్చే ప్రాంతాలు ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో. సో ఆ కరువుని అరికట్టడానికి కూడా ఇటువంటి డేటా యూజ్ అవుతుంది అనమాట. వర్ష సూచన గురించి తెలుసుకోవచ్చు. ఇన్ కేస్ కరువు వచ్చే అవకాశం ఉంటే దాన్ని ముందుగానే ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు. ఓవరాల్గా ముందుగానే మనకి వర్షాకాలం ముందుగానే అలా కనిపెట్టుకుని మనకి ఏ సంబంధించిన టూల్స్ యూజ్ చేసి రేపొద్దున వర్షం పడుతుందా లేదా అనే డేటాని తీసుకున్నట్టుగానే ఇప్పుడు ఈ పలానా భూమిలో మనం ఎటువంటి పంట వేస్తే దానికి సంబంధించి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమన్నా కోల్డ్ స్టోరేజ్లు అందుబాటులో ఉన్నాయా, ఇలా మిగిలిన డేటా అంతా కూడా ఈ పర్టికులర్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ యూజ్ చేసి అయితే గూగుల్ వాళ్ళు అయితే డెవలప్ చేయడం జరిగింది. ఇది గూగుల్ వాళ్ళు డెవలప్ చేసిన కొత్త ఏ మోడల్ సంబంధించిన సమాచారం. ఇటువంటి లేటెస్ట్ ఏ కనెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.